నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లూర్దు మాత తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి. మీడియాకు ఫాదర్ ఈరి మరియన్న వివరాల వెల్లడి. పులివెందులలో ఘనంగా ప్రారంభమైన శ్రీరంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. తొలి రోజు సూర్య చంద్రవాహనాల నుంచి భక్తులను కటాక్షించిన స్వామివారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ వేంపల్లె మండల నేతల డిమాండ్. కడప నగరం మరియాపురంలో వెలిసిన లూర్దు మాత తిరునాళ్లను ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఫాదర్ ఈరి మరియన్న తెలిపారు. లూర్దు మాత చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1936లో రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ క్రొంబ్లిష్ ఈ చర్చిని నిర్మించారని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏటా లూర్దు మాత తిరునాళ్లు నిర్వహిస్తున్నామన్నారు. సంతానం లేనివారు, నిరుద్యోగులు, అనారోగ్య బాధితులు తమకు మేలు జరగాలంటూ పెద్ద ఎత్తున లూర్దు మాత తిరునాళ్లు పాల్గొంటారన్నారు. తిరునాళ్ల కమిటీ అధ్యక్షులు జి బాలయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 11వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమాల గురించి వివరించారు. తిరునాళ్లకు వచ్చిన అందరికీ ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కమిటీ ప్రధాన కార్యదర్శి వారాది జోసెఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు పతాకావిష్కరణతో తిరునాళ్లు ప్రారంభిస్తామన్నారు. నవదిన పూజలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. 10వ తేదీ డాన్ బాస్కో ఐటీఐ నుంచి లూర్దు మాత ఊరేగింపు మరియాపురం వరకు సాగుతుందన్నారు. దివ్య ప్రసాద ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 11వ తేదీ కడప మేత్రాసన పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ పూజలు నిర్వహిస్తారన్నారు. ఉత్సవాల్లో భాగంగా బండలాగుడు పోటీలు, చెక్క భజన, వాలీబాల్ పోటీలు, బహుమతుల ప్రదానం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా లూర్దు మాత తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు పొల్లగుర లూర్ద్, జాయింట్ సెక్రటరీ నార్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమిత్రులారా, కడప నగర పురవాసులారా, మీకందరికీ ఉదయకాల శుభోదయం. కడప పట్టణంలోని మరియాపురం విచారణ 1935 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ విచారణకు మొట్టమొదటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కంబ్లిష్ స్వాముల వారు. వారు విదేశాల నుంచి వచ్చి మన మరియాపురంలో తన యొక్క నివాసం ఏర్పాటు చేసుకుని సువార్త సేవను ప్రారంభించారు. ఆ రోజు ఫాదర్ కంబ్లిష్ స్వాముల వారు లూర్దు మాత పేరిట ఇక్కడున్నటువంటి పాత దేవాలయమును మరియు ఒక చిన్న లూర్దు మాత గుహతో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరియాపురం విచారణ లూర్దు మాత మహోత్సవము, లూర్దు మాత తిరునాళ ప్రారంభమై ఈనాటికి కొనసాగించబడుతూ ఉంది. మరీ తల్లి మీద ఉన్నటువంటి భక్తి వలన ఎంతోమంది విశ్వాసులు ఇక్కడికి రావటం, ఈ తిరునాళ్ళలో పాల్గొనటం. ఈ పండుగ దినాలలో మేము 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 నుంచి నవదిన జపాలతో ప్రారంభిస్తాము. ఫిబ్రవరి 10వ తేదీ 11వ తేదీ ఆ 2 రోజులు దాదాపు 15,000 నుంచి 20,000 వరకు భక్తులు ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొంటారు. మరే తల్లి ఆమె ఎన్నో దర్శనాలను ఇచ్చిందని, మరి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూర్దు నగరంలో ఆమె కనపడి దర్శనమిచ్చి లూర్దు మాతగా ఆమె వెళ్ళి విరిసింది. అక్కడి నుంచి మరి అదే లూర్దు మాత మా మరియాపురం గ్రామంలో ఆ తల్లి పేరట మేము ఈ తిరునాళ్లను చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మరి 1935 సంవత్సరం ఫాదర్ ఒక చిన్నపాటి దేవాలయంతో ప్రారంభించినటువంటి గుహ తల్లి పేరిట, ఆ తల్లి గుహ ఇక్కడ ఉంటుంది. దీన్ని రీమోడల్ చేశాము. మరి తండోపతండములుగా
లూర్దు మాతను దర్శించుకోవటం, మొక్కుబడులు చేసుకోవటం, సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటం, ఎన్నో అద్భుతాలను ఆ తల్లి, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, అనారోగ్య పాలైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొనటం, మరి ఆ తల్లి ఆశీస్సుల ద్వారా ప్రభు అయినటువంటి క్రీస్తు అద్భుత శక్తిని, అద్భుతాలను, ఆయురారోగ్యములను పొందుతున్నారన్నటువంటిది ఈ తిరునాళ్ళ విశేషం. కాబట్టి మేమందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మాతో మీరు కూడా ఈ యొక్క తిరునాళ్ళలో భాగస్థులు అవుతారని మేము మనసారా ఆహ్వానం ఇస్తూ ఉన్నాం. రండి, పాల్గొనండి, ఆ తల్లి లూర్దు మాత దీవెనలు పొందండి, ప్రభు యేసు క్రీస్తుకు మరి సాక్షులుగా నిలవండి. మీ అందరికీ ఉదయకాల నమస్కారములు. ఈ మరియాపురం వెలిసి దాదాపు 65-70 సంవత్సరాల పైబడి అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ ద్వారా ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని కొనేటకు మేమందరము శ్రాశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం అని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ముఖ్యంగా 11వ తేదీ ఈ 9 గంటలకి విజయవాడ ఆంధ్ర కళా నాట్య మండలి వారిచే ధనికుడు పేద లాజరు అనే ఒక సాంఘిక నాటకం ప్రదర్శింపబడుతుంది. గతంలో మేము ఎప్పుడు కూడా ఇలాంటిది చేయలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించి ఉన్నాము. చాలా గొప్పగా ఉంటుంది ఆ నాటకము. మీరందరూ పాల్గొని తిలకించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 11వ తేదీ పూజ అనంతరము 12 గంటలకు వచ్చిన భక్తాదులందరికీ ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసి ఉన్నాము. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మరియాపురం లూర్దు మాత తిరునాళ్ళ 26వ సంవత్సరం ఫిబ్రవరి 10-11 మరియాపురం గ్రామంలో చాలా ఘనంగాను గొప్పగాను కొనియాడుటకు ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 2వ తేదీ 5:30 గంటలకు నెల్లూరు సహపీఠాధిపతి పిల్లి అంతోని గారిచే ఇక్కడ పతాక ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తదనంతరం ఇక్కడ సమిష్టి దివ్యబలి పూజ దాదాపు గురువులతో జరుగుతుంది. తర్వాత ఆ నుంచి 9వ తేదీ వరకు ఇక్కడే నవదిన ప్రార్థనలు కూడా జరుగుతాయి. ఒక ఫాదరు గారు పూజ, ఒక ఫాదరు మరియమాత విశిష్టత, ఆమె ఏమి అద్భుతాలు చేసింది, ఎక్కడ పుట్టింది, ఏంది అనే దాని మీద ఒక్కొక్క ఫాదర్ గారు ప్రసంగం ఉంటుంది. 10వ తేదీ డాన్ బాస్కో ఐటై కాడి నుంచి లూర్దు మాత ఊరేగింపుగా కడప టౌన్ నందు డాన్ బాస్కో ఐటీఐ, సాయిబాబా థియేటర్, 7 రోడ్స్, చిన్న గాంధీ బొమ్మ, ఇట్లా రామకృష్ణ జూనియర్ కాలేజ్, మరియాపురం మెయిన్ వీధి గుండా ఇక్కడ అమ్మ లూర్దు మాత చేస్తుంది. తర్వాత ఇక్కడ ముక్కుబడులు చేసేవాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు ఉంటుంది. ఆ తదనంతరము దివ్య సప్రసాద ఆరాధన అనేటువంటి గొప్ప కార్యక్రమం ఫాదర్ గారు ఇక్కడ నిర్వహిస్తారు. ఆ దివ్య సప్రసాద ఆరాధన అనంతరం మన కల్చరల్ ప్రోగ్రామ్స్, అంటే చిన్నపిల్లలు గ్రూప్ డ్యాన్సు, సింగిల్ డ్యాన్స్ అనేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది దాదాపు 10:30-11 వరకు ఉంటుంది. ఆ 10వ తేదీ ఆ కార్యక్రమం అంతటితో అయిపోవడం జరుగుతుంది. 11 ఉదయము కడప పీఠాధిపతులు మహాగణ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు అక్కడ మా మరియాపురం ప్రధాన ఊరి కానుంచి ఊరేగింపుగా ఇక్కడికి చేరడం, తర్వాత మా బిషప్ గారు కూడా సమిష్ట దివ్యబలి పూజ, ఈ డయాస్లో ఉన్నట్టు అందరు గురువులతో సమిష్టిగా దివ్య పూజ జరుగుతుంది. ఆ పూజలో దాదాపు ఒక 100 మంది గురువులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ పూజ అనంతరము కానుకల సమర్పణ, తర్వాత చెక్క భజన, వాలీబాల్ పోటీలు, బండలాగుడు 2:30 గంటలకు బండలాగుడు పోటీలు, సాయంత్రం తర్వాత 6 గంటలకు పతాక ఆరోహణ అని అది కూడా జరుగుతుంది. ఆ రోజు 11వ తేదీ ఈ కార్యక్రమం అంతా ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు మీరంతా కూడా మాతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం మీరు కూడా విస్తపరచాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు.
వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేంపల్లి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రామమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రామమోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అంబటి రాంబాబు వ్యవహారం హద్దులు దాటిందని, సీఎం చంద్రబాబుపై అంబటి ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. అంబటి వాడిన భాషను ఆయన కుటుంబ సభ్యులు సమర్థిస్తారా, చీకొడతారా అనే ప్రశ్నను ప్రజల ముందు ఉంచాలని ఆయన తెలిపారు. అలాగే ఈ వ్యవహార శైలిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు పట్ల ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచం యావత్తు చూసింది. అచ్చోసిన ఆంబోతుల అంబటి రాంబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని హర్నిశలు ప్రగతి పథంలో తీసుకోవాలని కష్టపడేటువంటి ఒక మహర్షి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలంటూ ఈ రాష్ట్ర ప్రజల మనసు గాయపరచడమే కాకుండా కార్యకర్తల మనసు కూడా గాయపరిచాడు. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వెంపల్లి పోలీస్ స్టేషన్లో మేము కేసు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదేని పరిస్థితుల్లో కూడా ఈ పులివెందుల నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ కోర్టుకు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన లాగాలని చెప్పి మేము తక్షణం స్టేషన్లో డిమాండ్ చేశాం. రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచం యావత్తు చూసింది. అచ్చోసిన ఆంబోతుల అంబటి రాంబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని హర్నిశలు ప్రగతి పథంలో తీసుకోవాలని కష్టపడేటువంటి ఒక మహర్షి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలంటూ ఈ రాష్ట్ర ప్రజల మనసు గాయపరచడమే కాకుండా కార్యకర్తల మనసు కూడా గాయపరిచాడు. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వెంపల్లి పోలీస్ స్టేషన్లో మేము కేసు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదేని పరిస్థితుల్లో కూడా ఈ పులివెందుల నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ కోర్టుకు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన లాగాలని చెప్పి మేము తక్షణం స్టేషన్లో డిమాండ్ చేశాం. ఆయనపై కేసు కట్టాలని చెప్పి మేము కంప్లైంట్ రాసి ఇచ్చాం. వేంపల్లె పట్టణంలో మాఘ పౌర్ణిమ పూడి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో భక్తుల సహకారంతో 30వ వార్షికోత్సవం మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అర్చకులు శంకరమంచి ప్రసాద్ నేతృత్వంలో ఉదయం శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు, మంత్రపుష్పం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం స్వామివారిని తోమాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. రాత్రి ఆలయం గర్భగుడి చుట్టూ పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూజల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం దేహమాపాదమస్తగః తస్య మధ్యే వన్యజానియోస్వా వ్యవస్థితః తన్మే వేదాభాస్వత్యనూపమాం తస్యాసికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షాధారీశ్వర శ్రీ సద్గురు చంద్రవాంచాదయామి రామ్ రామ్ విహమిదయామి నృత్యం దర్శయామి గీతం దర్శయామి
आंदोलिकारोहणमस्कारोहणं गजारोहणं रथारोहणं समर्पयामि समुद्रां योगदेवोपचारं मन्त्रोपचारं सुविधारम् విగ్రహాలు ఉన్నాయి చూడు పాదుకాలు ఈ యొక్క వేంపల్లె గ్రామమునందు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైనటువంటి దత్తాత్రేయ పరంపరలో భాగమైన అక్కల్కోట మహారాజు అటు తర్వాత వచ్చేసి సద్గురు సాయినాథులు వీరందరూ కూడా ఆ యొక్క దత్త పరంపరలోని అవధూతలు. ఈ యొక్క సాయినాథుని యొక్క విగ్రహ ప్రతిష్ట ఈ యొక్క వేంపల్లె గ్రామమునందు ఇప్పటికి ప్రతిష్ట జరిగి 30 సంవత్సరములు పూర్తయినది. 30 సంవత్సరం అంటే 30 సంవత్సరముల బ్రహ్మోత్సవాలు అనగా 30 సంవత్సరములు పురస్కరించుకొని ఈరోజు ఈ వేంపల్లె గ్రామంలో ఈ యొక్క సద్గురు సాయినాథుని యొక్క ట్రస్టు సందర్భంగా అట్టే గ్రామ ప్రజల సందర్భముగా అందరూ కూడా చేయూతనిస్తూ ప్రతినిత్యము కూడా ఇక్కడ ఈ 30 సంవత్సరాల నుంచి అకుంఠితంగా ప్రతి సంవత్సరము మాసోత్సవాలు పక్షోత్సవాలు అట్లనే
ప్రతి సంవత్సరము జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క సాయినాథుని అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా చల్లగా ప్రశాంతంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవనం గడుస్తూ ఉన్నారు. ఈ యొక్క 30 సంవత్సరములు పూర్తి చేసుకొని ఈ రోజున ఈ యొక్క దేవాలయమునందు సద్గురు సాయినాథుని యొక్క పూజ హారతులు ఉదయం నుంచి 4 హారతులు, అట్లనే ఈ యొక్క సాయినాథుని యొక్క పంచామృత అభిషేకము అందరి సమక్షమున జరిగినది. అటు తర్వాత ఇక్కడ 10 గంటల నుంచి సత్యనారాయణ స్వామి వ్రతము, గ్రామ ప్రజలకు వచ్చిన వారికి అందరికీ కూడా భోజనాదులు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క సాయినాథుని అనుగ్రహంతో అశేషమైనటువంటి ఈ యొక్క జనాలు ప్రజలు అంతా కూడా ఆధ్యాత్మికమైన జీవనంతో ప్రశాంతతగా జీవించాలా అనేటువంటి ఉద్దేశం చేత ఈ సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అట్లనే ఈ యొక్క సాయినాథుని అనుగ్రహంతో మన యొక్క అందరి ఆయన ఆశీస్సులతో మనమందరము కూడా బాగుండి ఇహపరమైనటువంటి సుఖాలన్నీ పొందుతూ ఈ యొక్క సాయినాథుని దినదినాభివృద్ధిగా ఈ యొక్క పూజలు అన్నీ జరుగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ సాయినాథుని కొందరు మన సాంప్రదాయ సంబంధమైనటువంటి దేవుడు కాదని ఇవన్నీ కూడా ఉన్నాయి. వీరు అవధూతలు ఉండగా దేవతామూర్తులు అవధూత పరంపరుడు దత్తాత్రేయ. తమ విద్యా సంస్థ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన తరుణంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని నారాయణ విద్యా సంస్థల కరెస్పాండెంట్ కొట్టే నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వేంపల్లె పట్టణంలోని గండి రోడ్డులో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫిబ్రవరి 2వ తేదీన పాఠశాల స్కూల్ డే ఇంకా ఫేర్వెల్ డే సందర్భంగా అత్యంత వైభవంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పూలివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తదితర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు 2వ తారీఖు స్కూల్ యానివర్సరీ ప్లస్ ఫేర్వెల్ సందర్భంగా మన స్కూల్కు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, జిల్లా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు, అలాగే తులసిరెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాష్ రెడ్డి గారు, అందరూ అందరికీ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి, అలాగే వాళ్ళు అమూల్యమైనటువంటి సందేహాన్ని ఇవ్వడానికి మన స్కూల్కు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా స్కూల్ పెట్టి 11 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళందరూ రావడం మన స్కూల్కి శుభసూచకం. అలాగే ఈ ప్రోగ్రామ్ని స్కూల్ ఈ 11 సంవత్సరాలు మంచి ఉన్నత స్థానానికి చేరిందంటే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చేస్తూ మా విద్యా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా యొక్క ప్రియమైనటువంటి తల్లిదండ్రులు మరియు అలాగే విద్యార్థులు అందరూ కూడా మా స్కూల్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ప్రిన్సిపల్ విజయ్ గారు, మా డైరెక్టర్ అయినటువంటి కోటిరెడ్డి గారు, మా మేడం అయినటువంటి యాస్మిన్ మేడం గారు కూడా మిగతాది మేడం గారు మాట్లాడతారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చి మీ టైంని ఇన్వెస్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. మేము నెక్స్ట్ ఫిబ్రవరి 2న జరగబోయే ఫేర్వెల్ పార్టీకి చాలామంది డిగ్నిటరీస్ వస్తున్నారు. వాళ్ళందరితో పాటు ఇక్కడున్న వేంపల్లిలో చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చేసేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాంగ్ విత్ దట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు చాలా వైటల్ పార్ట్ ప్లే చేస్తారు సొసైటీకి ఏదైనా ఇంపాక్ట్ తీసుకురావాలి అంటే. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరందరూ వచ్చేసి మా ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అక్కడంతా చూసి మా ఎన్ఆర్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ నుంచి మీ అందరికీ ఫస్ట్ ఇన్విటేషన్ ఇస్తున్నాము. సో మీరు అలాంగ్ విత్ దట్ వేంపల్లిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అలాంగ్ విత్ ద డిగ్నిటరీస్తో పాటు మా ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా. సార్ ప్రీవియస్లీ ప్లీజ్ డోంట్ పుట్ సార్. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు. ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్నటువంటి ఎకోస్ ఆఫ్ స్కూల్ డేస్ 2026 అనే ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు
వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని విద్యార్థులు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథులు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, పూల శ్రీనివాసులు రెడ్డి గారు, మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి గారు, బీటెక్ రవి గారు. సో ఇలా ఎంతెంతో ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ వస్తున్నారు. మరి వీళ్ళందరితో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఉండి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. మరి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే. పులివెందులలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ఈవో వెంకటరమణ, చైర్మన్ సుధీకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంకురార్పణ పూజలు నిర్వహించామన్నారు. తొలి రోజు స్వామివారు సూర్య చంద్రవాహనం నుంచి భక్తులను కటాక్షించారని వారు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని, ఉత్సవాలలో ప్రతిరోజు స్వామి అమ్మవార్ల విశేష పూజలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారని, ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వీడియో తీస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లూర్దు మాత తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి. మీడియాకు ఫాదర్ ఈరి మరియన్న వివరాల వెల్లడి. పులివెందులలో ఘనంగా ప్రారంభమైన శ్రీరంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. తొలి రోజు సూర్య చంద్రవాహనాల నుంచి భక్తులను కటాక్షించిన స్వామివారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ వేంపల్లె మండల నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.